హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ బై 2000. సో ఈరోజు నేను ఏంటంటే మీ అందరితో ఒక వీడియో షేర్ చేసుకుందామని వచ్చాను అనమాట. సో ఆ వీడియో ఏంటంటే ఈరోజు నేను ఒక ప్లేస్లో ఉన్నాను, అదే అనమాట మా హాస్టల్. సో ఈరోజు మన హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. సో ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా అమ్మ చేసే వంటలు మనం తింటాం, దాన్ని ఆస్వాదిస్తాం. కానీ హాస్టల్లో ఉంటే ఆ ఫుడ్ కష్టాలు ఎలా ఉంటాయి మీకు కూడా తెలియాలి కదా. సో నాతో పాటు మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో హాస్టల్లో ఉండే వాళ్ళకైతే నా వీడియో అందరికీ డెడికేట్ చేస్తాను. సో ఇంటి దగ్గర నుండి ఎవరైతే అమ్మ చేసిన వంట తింటున్నారో సో వాళ్ళందరూ చాలా లక్కీ. సో నాకులాగా ఇంటి దగ్గర ఉండి హోమ్ ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళ అందరూ ఈ వీడియో చూడండి. సో హోమ్ ఫుడ్ యొక్క వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి. ఈరోజు మన హాస్టల్లో టిఫిన్ వచ్చేసి బోండా అనమాట. సో చూడండి బాయ్స్, గర్ల్స్ అండ్ బోండా అంటారు అండ్ కొన్ని ప్లేస్లో బజ్జీ అంటారు, ఇంకా డిఫరెంట్గా అంటారు అనమాట. సో ఈరోజు మన హాస్టల్ అనేసి బోండా పెట్టారు. చూడండి ఎలా ఉందో బోండా అనేది. పట్టుకుంటేనేమో చాలా గట్టిగా ఉంది. ఇంకా చట్నీ విషయానికి వస్తే ఇంకా అందులో మనం ఈత కొట్టవచ్చు అనమాట. సో వాటరీగా అలా ఉందన్నమాట. సో మనమైతే ఒక బోండాలు వేసుకొని ప్లేట్లు వేసేసుకొని చట్నీ కూడా సర్వ్ చేసేసుకొని రూమ్లోకి వెళ్ళేసి తిందాం అనమాట. సో బోండాలు అయితే చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ తింటే మాత్రం ఆ టేస్ట్ అసలు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. తెలిసిందే కదా మరి మన హాస్టల్ కష్టాలు. హాస్టల్లో ఉంటే ఇలాగే తినాలి. ఇంకా చట్నీ చూడండి గ్యాస్, దాంట్లో అయితే ఎన్ని వాటర్ ఉన్నాయో. అలా కొన్ని బోండాలు పెట్టేసుకొని చట్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినాలన్నమాట. చూడండి ఫైనల్గా మన ప్లేటింగ్ అయితే ఇలా ఉంది. సో వచ్చేసాము రూమ్కి వచ్చేసేసి తినేస్తున్నాను అనమాట. సో ఎలా తింటానో చూడండి. సో ఫస్ట్ ఆ బోండా తీసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో. కొద్దిసేపు ఆడుకుందాం అనమాట, దాంతో మనం ఆ చట్నీలో నీళ్ళతో ఆడుకుందాం. సో ఆడుకున్న తర్వాత కొంచెం అలా బ్రేక్ చేసేసి సో కొంచెం అలా చట్నీ తీసుకొని, చట్నీ అనుకోండి వాటరీ చట్నీ. సో చట్నీని కొంచెం అలాగ మనం తీసుకొని దాన్ని కొంచెం అలా అటాచ్ చేసి తినాలి. ఫస్ట్ మీరు తినండి గైస్, మా హాస్టల్ ఫుడ్ టేస్ట్ చేసి మీరు కూడా చెప్పండి. ఫస్ట్ మీకే అది తినేసేయండి. నేను ఒక్కడినే ఎందుకు ఆనందపడాలి, మీరు కూడా ఆనందపడండి. సో అలా తినడం స్టార్ట్ చేసేసాను అనమాట. సో మనం ఏంటంటే ఆ బోండా తినేటప్పుడు నేను ఓన్లీ పైదే తింటాను అనమాట. లోపల ఉన్నది మైదా ఉంటుంది కదా, అది తినను. ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పేసి నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తాను. ఆ టేస్ట్ కూడా అంతే బాగోదు కాబట్టి. సో బయట ఉంటుంది కదా బ్రౌన్ కలర్లోది, ఆ బ్రౌనిష్ కలర్లోదే నేను తింటాను అనమాట. సో అలా అన్నిట్లో నుంచి అది మైదా తీసేసి ఆ బ్రౌన్ కలర్ పైన ఉన్నది తింటాను అనమాట. అలా కొద్దిసేపు చూడండి, నేనైతే అలా ఎంజాయ్ చేస్తున్నాను మా హాస్టల్ ఫుడ్ని. అలా తిన్న తర్వాత ఇంకా మొత్తం ఫైనల్గా మనం అలా చేసేసుకొని దాన్ని తినాలన్నమాట. సో అలా తిని అయిపోయిన తర్వాత ఇంక మనం ఓవరాల్గా ఫైనల్గా అయితే మన ప్లేటింగ్ అనేది ఎండింగ్ వచ్చేస్తుంది అనమాట. సో చూసారా బోండాలు ఎలా ఉన్నాయో. చూడడానికి అయితే కలర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ తింటే మాత్రం దాన్ని అసలు మనం వర్ణించలేము, అలా ఉంటుంది అన్నమాట టేస్ట్. మొత్తం అయిపోయాయి ఫైనల్గా చూడండి. సో అలా చేసేసాను అనమాట. మనం తినడం అంత నీట్గా తినడం అనమాట, మామూలుగా ఉండదు మరి మనతో. తినేసాం మొత్తం. ఇంకా మనకి ఆ ప్లేట్ చూడండి, చట్నీ కూడా లేదు కదా, మొత్తం మనం గుడ్ బాయ్. ఇంకా మధ్యాహ్నం వచ్చేసేసి మనకి రైస్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి, చాలా బాగుంది కదా రైస్ బాగుంటుంది రైస్. ఇక్కడ రైస్ ఒక్కటే బాగుంటుంది. అండ్ దట్ ఈస్ పప్పు, ఐ థింక్ టమోటా ఆర్ సంథింగ్ పప్పు. అండ్ ఇంకోటి వచ్చేసేసి మనకి కర్రీ ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను. అందులో కర్రీ అది. సో కర్రీ ఏంటంటే పొటాటో అండ్ క్యాప్సికమ్ మిక్స్ చేశారనమాట. టేస్ట్ కొంచెం పర్వాలేదు, అంటే కర్రీస్ కొంచెం బాగానే ఉంటాయి. ఇంకా ఫైనల్గా బటర్ మిల్క్. ఆ బటర్ మిల్క్ చూడండి గాయస్, పైకి ఎలా వాటర్ కనిపిస్తున్నాయో. అవి తాగాలంటేనే నరకం గాయస్, అస్సలు బాగోదు అనమాట. ఇంకా ఫైనల్గా మన ప్లేటింగ్ అయితే ఇదనమాట. రైస్, పప్పు అండ్ కొంచెం కర్రీ వేసుకొని
పదండి రూమ్కి వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళిపోయి తిందాం. అండ్ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి మనకి చికెన్ పెడతారు. వెన్స్డే కాబట్టి చికెన్ పెట్టారు. సో అంటే ఈ వీడియో నేను షూట్ చేసిన వెన్స్డే. సో వెన్స్డే మనకి చికెన్ పెట్టారనమాట. అండ్ చికెన్ రైస్ కూడా చూడండి చాలా తక్కువ అయిపోయింది కదా. అండ్ నాన్ వెజ్ చికెన్ అండ్ వెజ్ వచ్చేసి డ్రమ్ స్టిక్ పెడతారు. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ వచ్చేసి డ్రమ్ స్టిక్ పెడతారు అనమాట. ఇంకా డ్రమ్ స్టిక్ చూడండి, అదే డ్రమ్ స్టిక్ పెడతారు. ఇంక ఫైనల్గా రసం అండ్ చికెన్ కాంబినేషన్ ఉంటుంది. ఫైనల్గా సూపర్ ఉంటుంది అనమాట. అండ్ బటర్ మిల్క్. మీకు డౌట్ వస్తుంది ఏంటి మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ పెట్టారని. మాకు అదే డౌట్, అందుకని నేను తాగను అనమాట దాన్ని. అండ్ ఫైనల్గా మనకు వచ్చేసేసి చికెన్, డ్రమ్ స్టిక్ కర్రీ, రసం అండ్ మజ్జిగ పెట్టారు గైస్. అండ్ మనకు ఆఫ్టర్నూన్ వచ్చేసి చూపించాం కదా, అది ఇదంతా మనకి ఫుడ్ అనమాట. ఈరోజు మొత్తం జరిగింది మన ఫుడ్. సో ఎలా ఉంటుందని చూపించేసాను కదా. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, హాస్టల్లో ఉంటే కష్టాలు అనేవి అలాగే ఉంటాయి. కాబట్టి హోమ్ ఫుడ్ని మిస్ అయిన వాళ్ళందరికీ పాపం ఈ ఫుడ్ కూడా లేక చాలామంది ఫీల్ అవుతున్నారు కదా. మనం రోడ్లమ్మట చూసినట్లయితే చాలామంది పాపం ఫీల్ అవుతున్నారు. సో మనకి ఈ ఫుడ్ దొరికినందుకైనా మనం హ్యాపీగా ఫీల్ అవుదాం. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెవరైతే కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, టాటా, సీ యూ.